అన్ని కూడా మేము పూర్తి స్థాయిలో తీసుకొచ్చే క్రమంలో ఈ రోజున ఏంటంటే గుంటూరు జిల్లాకు సంబంధించి అంటే నేను పనితీరు ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ చెప్తున్నా. ఈ రోజున మాకు గత సంవత్సరం కంటే కూడా లాభాలు పెరిగాయి. అది మీ అందరూ చేసే కృషి మూలంగా. అదేవిధంగా మన మీద ఉన్నటువంటి చిన్న చిన్న అపప్రదలు వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తామన్నాం. ఒకరిద్దరు ఏదైనా ఉన్నట్లయితే అది చట్టపరంగా లేకపోతే మన డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటూ ఉంటాం తప్ప మన ఉద్యోగస్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆప్కాకు సంబంధించి కూడా అనేక సమస్యలని ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ మన చైర్మన్ గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మన వేతన సవరణ అప్పుడు కూడా 1-2 పర్యాలు మేము అందరూ కూడా ఉండడం జరిగింది. యూనియన్ నాయకులు కూడా రవి గారు కానివ్వండి, బాలాజీ గారు కానీ అందరూ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు మరి గత 5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఒత్తిడికి గురై ఈ ప్రెజర్తో కూడా వాళ్ళు 5 సంవత్సరాలు అయినా ఎందుకు జరగటం లేదంటే ఎంతో ఓపెన్గా ఇటు మా బోర్డులో ఒప్పించి అటు ఒప్పించి చైర్మన్ గారు కూడా మంచి మనసుతో ఆలోచన చేసి మేమందరం కూడా ఉద్యోగస్తులు అంటే వేతన సవరణ ఎవరికి ఇస్తున్నాం, మన భాగం మనం పనిచేసేటువంటి మన వ్యక్తులకు ఇస్తున్నాం అని ఒక పాజిటివ్ దృక్పథంతో దీన్ని పూర్తి చేయడం జరిగింది. తదుపరి ఇప్పుడు మా జిల్లాలో నిన్ననే నేను ఏజీఎంలకు సంబంధించి చిన్న టెక్నికల్ సమస్య ఉందని చీఫ్ మేనేజర్కి అయితే నిన్ననే ఫైల్ మీద సంతకం కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా అమలు పడుతున్నాం. ఏజీఎంలకు సంబంధించి కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం. అయితే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్పనిసరిగా వాటన్నిటిని కూడా వెంటనే అమలు పరిచేదానికి మేము చేస్తామని చెప్పాం. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి ఫండ్స్ కూడా మొన్ననే బోర్డు మీటింగ్లో ఏర్పాటు చేసి దానికి కూడా ఫండ్స్ మేము అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. సరే ప్రొవిజన్ 10 కోట్లు కావచ్చు, 12 కోట్లు కావచ్చు, భగవంతుడి దయ వల్ల మీ అందరి కృషి మూలంగా లాభాల్లో ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా 10 కోట్లు ప్రొవిజన్ పెట్టాం. కాబట్టి సజావుగా నడిచిపోతా ఉంటుంది. అంటే నేను ఇందాక పెన్షన్కి సంబంధించి కూడా చాలా మంచి నిర్ణయం. ఇక్కడ సూర్యనారాయణ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, చైర్మన్ గారు వస్తారు. నేను కూడా తప్పనిసరిగా ఈ పెన్షన్కి సంబంధించి ఆప్కాబులు మేము తప్పనిసరిగా రిజల్యూషన్ పాస్ చేద్దాం, ప్రభుత్వానికి కూడా పంపిద్దాం. ఆ ప్రభుత్వాన్ని పంపించే దాంట్లో మేము అందరం కూడా మీ యూనియన్ నాయకులు మీతో పాటు ఉంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది అవసరం కూడా. ఈ రోజున వాస్తవం చూసినట్లయితే పెన్షన్ అనేది మన జీవిత కాలం కూడా అది అవసరం. నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకుంటూ ఉన్నా. ప్రతి నెల పెన్షన్ మా ఇంటికి వస్తుంది. అది అక్కడ వచ్చినప్పుడు మా ఇంట్లో భార్య మా బిడ్డలు కూడా అంటారు ఇదేంటి అని. ఇది ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి భద్రత. మేమే ఆ విధంగా ఫీల్ అవుతున్నామంటే మరి ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన అందులో కొంతమందికి వస్తూ ఉంది. ఉద్యోగస్తులు పెన్షన్ ఉంటే భరోసా. అది తప్పనిసరిగా దానికి కృషి చేయండి. దానికి కావాల్సినటువంటి నిబంధనలు ఆప్కాబులో కానీ అదేవిధంగా మన బ్యాంకుల్లో కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా నేను మీ అందరూ కూడా మనం చేసేది ఒకటి. నేనైతే ట్యాక్స్లో ఉన్నటువంటి మన ఉద్యోగస్తులు కానీ బ్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు రికవరీ విషయంలో మాత్రం తప్పనిసరిగా మనం అందరం కృషి చేయాలయా. ఏమైందంటే గత 5 సంవత్సరాల నుంచి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత స్తబ్దత వచ్చింది. ఆ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా గుంటూరుకు సంబంధించి కొంత వెనకబడిపోయాం. మనం రైతులకి రుణాలు ఇచ్చేటప్పుడు ఎస్ఏఓలు కావచ్చు, సిసి లోన్స్ కావచ్చు, ఎన్టీ లోన్స్గా ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆతృత తీసుకుంటారు. వ్యవసాయేతర రుణాలను ఇచ్చేటప్పుడు కూడా వారు వీళ్ళున్న వరకు ఇల్లు కలుపుకునే దానికి, పెళ్లి చేసుకునే దానికి, పిల్లల భార్యను పంపించుకునే దానికో వాటి వెచ్చిస్తూ ఉంటారు. మనం సకాలంలో కనుక వారికి గుర్తు చేయకుండా వాళ్ళ ఇళ్ళకి దగ్గరికి కనుక వెళ్ళకపోతే అవి రికవరీ కావు. ఇది వాస్తవంగా నేను చూసినటువంటి పరిస్థితి. దాన్ని ఈ జిల్లాలో నేను కొంచెం మానిటరింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి మా సిఇఓ గారితో అదేవిధంగా సీనియర్ మేనేజర్తో మన యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడి ఈ రోజున కొంత సఫలీకృతం అయ్యాం. తప్పనిసరిగా జూన్ 30 వరకు కూడా ఆ రికవరీని పూర్తి స్థాయిలో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు సంబంధించి ఇంకా ఏమన్నట్లయితే తప్పనిసరిగా మనందరూ కూడా ఒక భాగం. ఇది పొలిటికల్ అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి బాడీ అండి. ఇది చైర్మన్ గారు కావచ్చు, రఘురామ్ గారు మాజీ మంత్రివర్యులు ఉన్నారు, ఆమాస రాజశేఖర రెడ్డి, ధనుంజయ రెడ్డి గారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్ సీతారామయ్య గారు, సూర్యనారాయణ గారు, ఇలాంటి అందరం కూడా పాజిటివ్గా ఉండేటటువంటి బాడీ ఇది. మీరు ఒక సంవత్సరం పోయిన తర్వాత మీకు అర్థమైంది గతంలో కంటే భిన్నంగా ఉన్నాం. ఇక్కడ మేమందరం కూడా ఆలోచన చేసేది ఎక్కడ కూడా అవినీతి లేకుండా మనం పరిపాలన చేయాలి, రైతులకు మేలు చేయాలి. మేమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. ఈ రోజు చూసినట్టయితే మన ఉద్యోగస్తుల్లో 70% యూత్ ఉన్నారు, మహిళలు ఉన్నారు.
తప్పనిసరిగా మీ అందరూ కూడా కష్టపడి పనిచేయండి. మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు కూడా నేను ఒకటే మనం చేస్తున్నా, ప్రమోషన్ల విషయంలో కూడా ఎలాంటి వ్యత్యాసం రాకుండా మేము ఖచ్చితంగా ప్రమోషన్లు కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మీకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కులన్నింటినీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి చక్కగా అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, యూనియన్ నాయకులు, గౌరవ పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్.